సందేశాలు. యేసుక్రీస్తు ప్రభువు జన్మకు గల కారణాలు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. 1 యోహాను 3:8. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి దేవుడు అయిన యెహోవాను మహిమపరచుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు ప్రవచనములు నెరవేర్చుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు మన పాపులకు ప్రాయశ్చిత్తం కలుగచేయుటకు తన ప్రాణమునకు ఇచ్చుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు దేవునితో మానవుడి దేవునితో సమాధానపరచుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసులకు మాదిరి చూపుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు అపవాదిని వాని క్రియలను లయపరచుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు విరిగిన హృదయములను బాగు చేయుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు అదృశ్యమైన దేవుని బయలుపరచుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటించుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు సమృద్ధి జీవమును ఇచ్చుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు పాపులను పిలుచుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చెను.